ఆ స్త్రీ పక్షపాతిగా ఉండటానికి మరో కారణం సురేఖ. సురేఖ అల్లువారింట్లో గారాల పట్టి ఆఖరి బిడ్డ. కానీ మా ఇంటికి వచ్చేసరికి తనే పెద్ద కోడలు, ఇంటి పెద్ద బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తంది. అండ్ ఆ సమయంలో మా చెల్లెళ్ళు కానివ్వండి, మా తమ్ముళ్ళు కానివ్వండి, అమ్మా నాన్న కానివ్వండి, అన్నీ తనే చూసుకునేది. మెడ్రాస్లో అందరూ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అండ్ వాళ్ళు ఎవరెవరికి ఏం కావాలి, ఏంటి, ఎవరికి ఏ సమయంలో ఏమి అందివ్వాలి, ఏం చేయాలి అనే దాని మీద పూర్తి బాధ్యత తీసుకున్న సురేఖకి క్షణం తీరుకుండేది కాదు. నేనంటారా పూర్తి నా దృష్టి నేను నా సినిమాల మీద అంత ఫోకస్ చేసి పెట్టడానికి ప్రధానమైన కారణం, నేను సక్సెస్ఫుల్ హీరోగా ఉండటానికి ప్రధానమైన కారణం సురేఖ. దానికి కారణం ఏంటంటే నేను ఏది పట్టించుకోనక్కల. నా తమ్ముళ్ళు ఎలా చూసుకుంటున్నావు, తమ్ముళ్ళకి ఏమి ఇస్తున్నావు, పండగ వస్తే ఏం బట్టలు కొంటున్నావు, నా చెల్లెలకి ఏం నగలు కొంటున్నావు, నా చెల్లెలు ఎలా చూసుకుంటున్నావు, ఏ చీరలు కొంటున్నావు, అమ్మకి, ఇవన్నీ నేను చూసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే నాకు పెద్ద బాధ్యత కదా. అండ్ అదేం లేకుండా 100% నేను నా సినిమాల మీద దృష్టి పెట్టడానికి ఏమాత్రం నేను ఆలోచించకుండా నా కుటుంబం పట్ల ఉండటానికి ప్రధానమైన కారణం సురేఖ. కాబట్టి ఈ మహిళా దినోత్సవం రోజున సురేఖను కూడా మనస్ఫూర్తిగా ఎప్పుడు పబ్లిక్లో నేను అభినందించలేదు, ఆ రకంగా సురేఖని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఎలా ఉంటుందో తెలియదు రియాక్షన్. అది పాజిటివ్గా ఉంటుందా, ఎమోషన్ అవుతుందా, నన్ను చాలా ఎంబారెస్ చేశారు అందరి ముందు అంటుందో తెలియదు, గాలికి వదిలేశాను. అలాగే నా చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే ఈ మధ్య చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సురేఖ తన గెస్చర్ ఎలా ఉంటుంది అంటానికి, కోకాపేటలో నాకు ఒక ఎన్నో ఏకర్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఉండిన తర్వాత ఎప్పుడో ఏదో దాన్ని ఏమంటారు, అక్కడ ఏదో ఒక ఇల్లు కట్టుకుని లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకుని ఉందాము, పొలం పనులు చేసుకుంటూ ఉందాము అనుకున్న భూమి ఈ రోజునది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయే రోజులు అలా వచ్చేసింది. ఒక్కొక్క ఎకరం అరుగు కూడా కొన్ని కోట్లు పెరిగిపోయింది. అండ్ నా చెల్లెలకి నేను కూర్చున్నమ్మా నా చెల్లెలకి నేను అంతకుముందు ఎప్పుడు చేశాను, వాళ్ళకి ఇల్లు కట్టించి పెట్టాను, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు నేను చూసి పెట్టాను. వాళ్ళందరూ ఇప్పుడు స్థాయికి ఎదిగారు. నేను వాళ్ళకి ఏమీ చూసుకోవాల్సిన అవసరం లేకుండా అంత చక్కగా వాళ్ళందరూ ఉన్నారు. కానీ తను అంది, మనం అనుకోకుండా ఇంత భూమి అది పెరిగింది కాబట్టి ఎంతో కొంత మళ్ళీ చెల్లెలకు కూడా మనం ఇస్తే బాగుంటుంది కదా అంటే, ఏ మహిళ అయినా సరే నేను తప్పు పట్టం కాదు, కానీ తనకి బిడ్డలు ఉన్నారు. అంత ఎదిగిన స్థలం, అంత పెరిగిన స్థలం ఉంటే తనకి తన బిడ్డలకి తన భర్తకి ఉంటుంది. కానీ ఇంత చేసినా మళ్ళీ ఆడపడుచులకు మళ్ళీ ఇవ్వడం ఏంటి అని అనుకోవచ్చు. నేను తప్పు పడ్డం కాదు. అలా కాకుండా ఇస్తే బాగుంటుంది సలహా, బాగుంది కదా, కరెక్టే. రేపు పొద్దున వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవితంలో చూసుకుంటే వీళ్ళు హ్యాపీగా ఉండాలంటే కనుక ఆ భూమి ఉంటే ఎంత ఆసరాగా ఉంటుంది. మంచి సలహా ఇచ్చేవారు, ఓకే అని అన్నాను. అయిపోయింది. నేను పనిలో పడి మర్చిపోయాను. మళ్ళీ ఆగస్టు 22 మొన్న రక్షాబంధన్, అదే రోజు నా పుట్టినరోజు. వచ్చిన రోజున కొద్ది రోజుల ముందు గుర్తు చేసి ఇది త్వరగా చేయండి, లేకపోతే మళ్ళీ ఆ రోజున ఇవ్వకపోతే అందం ఉండదు, చేయాలనుకుని చేయండి, ఆ 2 ఎకరాలు అలా ఇవ్వండి అని ఇంటికి అమ్మవారు వచ్చేలా చూసి గిఫ్ట్ డీడ్ అయ్యేలా చేసి అన్ని రకాలుగా ప్రయత్నం చేసిందంటే తన చిత్తశుద్ధిని మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో నేను చెప్పడానికి చాలా గర్విస్తున్నాను.